Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about most important long answer questions of the chapter pair of straight lines. సో ఇందులోకి మనకి 2 లాంగ్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఆ 2 లాంగ్ క్వశ్చన్స్లో మేజర్గా వచ్చేసి థీరమ్స్కి వెళ్ళి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది, ఇంకోటి హోమోజీనియస్ మెథడ్కి వెళ్ళి ఇంకో లాంగ్ క్వశ్చన్ వస్తాము. సో ఇవి ప్రాక్టీస్ చేసే ముందు మనకి థీరమ్స్ లోపల మేజర్గా వచ్చేసి పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఎలా ఉంటుందంటే పాసింగ్తో అది ఆరిజిన్ అనేది ax² + 2hxy + by² = 0 నమ్మ. ఇది పాసింగ్తో ఆరిజిన్. సో నార్మల్గా పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఎలా ఉంటుందంటే ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. సో అది నార్మల్ లైన్, నార్మల్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ అంటే 2 పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఇది ax² + 2hxy + by² = 0 అనేదేమో పాసింగ్తో ఆరిజిన్ అమ్మ. సో కామన్గా ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏం చేయాలంటే Now let us start the class. Before going to start the class, I request all please subscribe to our channel A Square Maths Academy. Okay. Now see here solution. So given line ax² + 2hxy + by² equals to 0 represents the lines L1x + M1y equal 0 and L2x + M2y equals 0 నమ్మ. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అంటే ఈ రెండు లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషనే ax² + 2hxy + by² = 0. అంటే ఇందులో కాన్స్టెంట్ ఉందమ్మా. సో ఇంత పాసింగ్తో ఆర్జిన్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ రెండిట్లో కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. అంటే lx + my + n = 0 అనేది కామన్ లైన్. సో ఆ లైన్లో ఆర్జిన్ కూడా వెళ్తుంది కాబట్టి n = 0 అయిపోతాం. ఓకేనా. సో నౌ ax² + 2hxy + by² equals to L1x + M1y into L2x + M2y. Okay. So now L1 L2 x² we get here. L1 into L2 x into x² plus L1 M2 x into y xy plus L2 M1 x into y xy plus M1 into M2 M1 M2 y into y y² అమ్మ. సో ఇలా వస్తుంది మనకి. సో L1 L2 x² L1 M2 plus L2 M1 into xy plus M1 M2 y² we get here. ఓకే. సో కంపేరింగ్ బోత్ సైడ్స్ ఇక్కడ మనకు x² కోఎఫిషియంట్ L1 L2 ఉంది, ఇక్కడ xy కోఎఫిషియంట్ వచ్చింది, y² కోఎఫిషియంట్ వచ్చిందమ్మా. సో ఈ రెండింటి కంపేర్ చేస్తే ఆన్ కంపేరింగ్ దెన్ వాట్ వి గెట్ హియర్. సో ఇక్కడ ax² + 2hxy + by² కదమ్మా, దీని వాల్యూ కదా మనకు వచ్చింది ఇక్కడ. సో కంపేర్ చేస్తే బోత్ సైడ్స్ a = L1 L2. ఓకే. నెక్స్ట్ 2h = L1 M2 plus L2 M1. నెక్స్ట్ b = M1 M2 ఇలా వస్తాం. ఓకే. సో నౌ దెన్ ఆఫ్టర్ we find out here product of the perpendiculars, అంటే perpendicular from the point alpha comma beta to first line. Okay. Now we find out here perpendicular distance, the length of the perpendicular from alpha comma beta to first line. ఈక్వేషన్ 1 ఏంటిది? ఈక్వేషన్ 1 L1x + M1y = 0 ఈజ్ ఏమవుతుంది?
mod L1 x1 అంటే ఆల్ఫా ప్లస్ M1 y1 అంటే ద బీటా బై అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ వి గెట్ హియర్. ఓకేనా. సో నెక్స్ట్ సిమిలర్గా ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆల్ఫా కామా బీటా టు ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏమొస్తుంది? L2 కదా, L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా బై అండర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. సో వి గెట్ లైక్ దిస్. ఓకే. సో దెన్ ఆఫ్టర్ ప్లాట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ వి టేక్. ఇది ఫస్ట్ ప్రోడక్ట్ ఫస్ట్ ఈక్వేషన్ 1కి, ఇది సెకండ్ వన్ length of the perpendicular. Okay, now product of the perpendiculars is equals to mod L1 alpha plus M1 beta by under root of L1 square plus M1 square into L2 alpha plus M2 beta by under root of L2 square plus M2 square. Okay na? So now we get here. So product of this one we write now. Okay, multiply this L1 L2 alpha into alpha square we get here plus L1 M2 alpha beta plus L2 M1 alpha beta plus M1 into M2 M1 M2 beta into beta square. Okay, so under root of L1 square plus M1 square into L2 square ప్లస్ M2 స్క్వేర్ వి గెట్ అమ్మా. ఓకేనా. సో ఇక్కడ మనకు న్యూమరేటర్లో L1 L2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 ఇంటూ ఆల్ఫా బీటా వి గెట్ హియర్ ప్లస్ M1 M2 బీటా స్క్వేర్ వి గెట్ హియర్ డివైడ్ బై అండర్ రూట్ ఆఫ్ మల్టిప్లై చేసాము. మల్టిప్లై చేస్తే వస్తుంది L1 L2 L1 స్క్వేర్ L2 స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్ గెట్ మల్టిప్లై చేస్తే ఈ రెండింటిని. సో ఈ రెండు మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇది L1 L2 అంటే ఏ అవుతుందమ్మా, ఏ ఆల్ఫా స్క్వేర్. L1 M2 ప్లస్ L2 M1 ఏమవుతుంది 2H అవుతుంది, 2H ఆల్ఫా బీటా. M1 M2 ఏమవుతుంది B అవుతుంది, బీటా స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ బై అండర్ రూట్ ఆఫ్. సో ఇది ఏ స్క్వేరు, ఇది బి స్క్వేర్ అమ్మా, ఇది ఏ స్క్వేర్ L1 L2 హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్ బి స్క్వేర్ M1 M2 హోల్ స్క్వేర్. ఇక్కడ రాయడానికి లేదమ్మా, L1 స్క్వేర్ M2 స్క్వేర్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ రాయిస్తుందమ్మా. ఓకేనా. సో దీన్ని మనకు ఇది నేను రాయచ్చు అంటే ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2H ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ రాయచ్చమ్మా. ఓకేనా. సో అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాయిస్తుందమ్మా. ఇది నేను రాయచ్చు అంటే L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ రాస్తున్నా. ఓకేనా. హోల్ స్క్వేర్ రాస్తే ఈ రెండే వస్తాయి. ఈ రెండుతో పాటు ఇంకేమొస్తాయి 2AB కూడా వస్తాయి. 2AB అంటే ఏంది 2 L1 L2 M1 M2 L1 M2 L2 M1 అంటే L1 L2 M1 M2 వస్తుంది. ఓకేనా. సో నౌ వి సబ్స్టిట్యూట్ హియర్. ఎందుకంటే మనకు ఇది L1 M2 L2 M1 అంటే 2H రాయొచ్చు, కానీ ఇక్కడ L1 స్క్వేర్ M2 స్క్వేర్ ఉంది, L2 స్క్వేర్ M2 స్క్వేర్ M1 స్క్వేర్ ఉందమ్మా. దీన్ని మనం 2H రాయడానికి లేదు, దీన్ని ఇప్పుడు 2H రాయొచ్చు. ఓకేనా.
So now 2h alpha beta plus b beta square as it is by under root of, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా. సో ఇక్కడ మైనస్ వస్తామా, మైనస్ వస్తుంది ఎందుకంటే దీనిలో ఆల్రెడీ ప్లస్ ఉంటుంది, ఈ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇది మైనస్ వస్తుంది. ప్లస్ 2h హోల్ స్క్వేర్ మైనస్ 2 L1 L2 అంటే ఏ, M1 M2 అంటే బి, 2ab అయిందమ్మా. ఓకేనా. సో నౌ దీన్ని సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏ రాయొచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ బై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. సో స్క్వేర్ రూట్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. ఓకే. సో దిస్ ఇస్ ది ఆన్సర్. ఓకే. సో ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0 అనేది పేర్ ఆఫ్ స్టేట్ లైన్ అయితే దీనికి ఎలా రిప్రజెంట్ చేస్తారు, ఈ లైన్ రిప్రజెంట్స్ L1x ప్లస్ M1y ప్లస్ N1 అమ్మ ఈక్వల్ 0 ఒక ఈక్వేషన్. అనదర్ పేర్ ఏంటిది, అనదర్ లైన్ ఏంటంటే L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈక్వల్స్ 0. సో దీస్ ఆర్ పేర్ ఆఫ్ లైన్స్. ఓకే. సో ఇక్కడ మనకి ఈ రెండు కంపారిజన్ చేసేటప్పుడు ఇక్కడ చేసుకోవాలి. ఇంతకుముందు మనకు ఏఎక్స్కి ఇక్కడ వరకే ఉండే, దీంతోపాటు ఎక్స్ రావాలి, వై రావాలి, కాన్స్టెంట్ రావాలమ్మా. కాన్స్టెంట్ ఆటోమేటిక్గా మనం ఐడెంటిఫై వచ్చింది అంటే ఇవి N1 N2 కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు మనకు వై సపరేట్ రావాలి, ఎక్స్ సపరేట్ రావాలి. ఆల్రెడీ ఏకు దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తాయంటే కామన్ చూడండి, L1x ప్లస్ M1y ప్లస్ N1 ఇంటూ L2x ప్లస్ M2y ప్లస్ N2 కదా. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, L1 L2 x స్క్వేర్ ప్లస్ L1 M2 x ఇంటూ వై xy అవుతుంది ప్లస్ L2 M1 x ఇంటూ వై xy అవుతుంది అంటే L2 M1 xy. ఓకేనా. ప్లస్ వై స్క్వేర్ M1 M2 వై స్క్వేర్ వస్తుంది. ఇక్కడ వరకు ఓకేనమ్మా. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన ప్రకారం మనం L1 L2 అంటే ఏమో ఏ, L1 M2 ప్లస్ L2 M1 అంటే 2h, M1 M2 అంటే బి. ఓకే. ఇప్పుడు నాకు 2g రావాలి, 2f రావాలి, అంటే ఎఫ్ రావాలి, జీ రావాలి. అది ఎలా వస్తుంది అంటే ఎక్స్ని కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. అంటే ఏంది, L1 N2 ప్లస్ L2 N1 అదేమవుతుంది, ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో అదేవిధంగా సిమిలర్ వైని అంటే ఏంది, ఈ వైని కూడా కాన్స్టెంట్తో మల్టిప్లై చేయాలి. అంటే M2 M1 N2 ప్లస్ M2 N1 ఇంటూ వై అవుతుంది ప్లస్ N1 N2 అమ్మగా కాన్స్టెంట్. సో ఇప్పుడు కంపారిజన్ చేస్తే ఏ ఈక్వల్స్ టు L1 L2, 2h ఈక్వల్స్ టు L1 M2 ప్లస్ L2 M1 ప్లస్ బి ఈక్వల్స్ టు M1 M2 అండ్ తర్వాత నెక్స్ట్ జీ అంటే ఏంది 2g ఈక్వల్స్ టు L1 N2 ప్లస్ L2 N1 అవుతుంది. 2f ఈక్వల్స్ ఏమవుతుంది, M1 N2 ప్లస్ M2 N1 అవుతుంది. నెక్స్ట్ సి ఈక్వల్స్ ఏమవుతుంది, N1 N2 అవుతుంది. సో ఇలా వచ్చేస్తాయి. ఓకే. రైట్. నౌ ఇలా సింప్లీ అయితే ఇంతకుముందు మాదిరిగా ఓన్లీ ఇక్కడ వరకే ఉంటేనేమో దాని ప్రాసెస్ ఇక్కడ వరకే తీసుకుంటాం మనం, ఓన్లీ ఇక్కడ వరకే. అంటే ప్రాసెస్తో ఆర్జిన్ ఇచ్చినప్పుడు, ఆర్జిన్ ఇవ్వకుండా ఇచ్చినప్పుడు మనకు ఇలా చేయాలమ్మా. ఓకేనా. సో నెక్స్ట్ మనకు ఫర్దర్గా యూజ్ చేసేటప్పుడు ఈ థీరమ్స్ కూడా ఉంటాయి కాబట్టి వీటిని యూజ్ చేసుకొని చేసే థీరమ్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ థీరం కూడా ఒకటి ఉన్నది, అదని ఎలాగో చెప్తాను. ఓకేనా. ఆ థీరం చెప్తాను అంటే ఆ థీరం ఏంటో చెప్తాను, దాన్ని ట్రై చేయండి. సేమ్ సిమిలర్ ప్రాబ్లం ఇంతకుముందు మనకి ఎట్లయితే ప్రోడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వచ్చిందో ఫ్రమ్ ది పాయింట్ ఆల్ఫా కామ బీటా, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రమ్ ది పాయింట్ ఆర్జిన్ ఇస్తాడు 0,0 తీసుకుంటాం. 0,0 తీసుకుంటే ఏమవుతుంది, ఆల్ఫా ప్లేస్లో బీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ ఉంటుంది, కాన్స్టెంట్ వాల్యూ కూడా ఉంటుంది. అంటే కాన్స్టెంట్ వాల్యూ బై డినామినేటర్ సేమ్ యాజ్ టీ వస్తాము ఆ థీరంకి. ఆ థీరం ఏంటి అంటే, సో నౌ షో దట్ the perpendiculars from the origin to the pair of straight lines represented by ax square plus 2hxy plus by square plus
2gx plus 2fy plus c equal 0 నమ్ము. అదేమవుతుంది mod c by under root of a minus b whole square plus 2h whole square or mod c by under root of a minus b whole square plus 4h square అమ్మ. సో ఇంతకుముందు ప్రాబ్లం కూడా డినామినేటర్ సేమ్ యాజ్ ఇది ఉంటుంది ఇదే, కాకపోతే న్యూమరేటర్కి వచ్చేసరికి ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ ఉంటుంది. అంటే ఇది ఉండదు కాబట్టి, ఈ లైన్ వరకు ఉండదు కాబట్టి ఇక్కడ వరకు ఇక్కడ కాన్స్టెంట్ ఎగ్జిస్ట్ కాదమ్మా. అంటే ఆల్ఫా బీటా కామ పాయింట్ ఇచ్చిండు ఆర్జిన్ బదులు, ఇది పాసింగ్తో ఆర్జిన్ ఇచ్చిండమ్మా. అంటే ఆల్ఫా కామ బీటా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ఉంటుంది. ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ ఉంటుంది. ఇప్పుడు ఆల్ఫా బీటా బదులు ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం 0, 0 0 0 0 సబ్స్టిట్యూట్ 0 అయిపోతుంది. కానీ కాన్స్టెంట్ ఎగ్జిస్ట్ అవుతాయి కదా 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 0 0 అని. ఇప్పుడు ఇది 0 అయితే ఇక్కడ 0 అయిపోతుంది. ఇక్కడ సి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే సి అనేది ఉంటుంది ఇక్కడ మనకు. ఓకేనా, డివైడ్ బై సేమ్ యాజ్ ఇట్ ఈస్ డినామినేటర్లో కూడా. ఓకే, okay, now directly we find out here now. So already here lines are taken, L1x plus M1y plus N1 equal 0. సో ఏమైతే అప్పుడు మనకి లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నామా. సో ది లెంత్ ఆఫ్ ది ఆల్రెడీ 1 రాయాలి. ఇంత మనం సింప్లై చేసిన వాల్యూస్ అన్నీ కూడా ఇవన్నీ రాయాలి, ఇక్కడ వరకు ఉన్న వాల్యూస్. సో లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆర్జిన్ అంటే 0, 0 టు ఈక్వేషన్ 1 ఏమవుతుంది అప్పుడు mod L1 ఇంటూ 0 అవుతుంది ప్లస్ M1 ఇంటూ 0 ప్లస్ N1 బై అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ అవుతుందమ్మా. ఓకే, సో నథింగ్ బట్ ఏమవుతుంది 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది, 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది ప్లస్ N1 అంటే ఏమవుతుంది ఇది mod N1 బై అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ అవుతుందమ్మా. ఇది ఫస్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 0, 0 టు ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ 0, 0 టు ఈక్వేషన్ 2. సేమ్ సిమిలర్ కాబట్టి ఈక్వేషన్ 2లో ఏమిటి కాన్స్టెంట్ N2 mod N2 బై అండర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ అవుతామా. ఇంకా లైన్ ఇది కాబట్టి. సో ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ ప్రోడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్సే కదా. క్లియర్, ప్రోడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అమ్మా క్వశ్చన్లో చూసుకోండి. ప్రోడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ ఏమవుతుంది ప్రోడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ ఈజ్ ఈక్వల్స్ టు mod N1 into N2 by under root of L1 square plus M1 square into under root of L2 square plus M2 square అమ్మా. ఓకే, సో N1 N2 అంటే మనకు ఆల్రెడీ తెలుసు C అని, అది సబ్స్టిట్యూట్ చేస్తున్నా N1 N2 అంటే C. సో డినామినేటర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ అంటే ఏంది mod C by under root of L1 square plus M1 square into L2 square plus M2 square అమ్మా. సో దీన్ని సింప్లై చేయడం వల్ల దీన్ని సింప్లై చేసుకుని వస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో mod C by అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ L1 M2 స్క్వేర్ L2 M1 స్క్వేర్ అమ్మా. ఓకే, సో దీన్ని సింప్లై చేస్తే mod C by under root of a square plus b square L1 M2 plus L2 M1 whole square minus 2 L1 L2 M1 M2 that equals to mod C by under root of a square plus b square plus 2h whole square minus 2ab అమ్మ కదా. సిమిలర్ ఇంతకుముందు మనం ఎట్లయితే చేసినాం లాస్ట్ పవర్లో సేమ్ ఇది కూడా అదే యాజ్ ఇట్ ఈజ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ అమ్మా. a మైనస్ b హోల్ స్క్వేర్ 2h హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 4h స్క్వేర్. ఓకే, సో దిస్ ఇస్ ది ఆన్సర్ అమ్మా. ఓకే, సో నెక్స్ట్ థీరం ది షో దట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పేర్ ఆఫ్
bisectors of angles between the pair of lines ax square plus 2hxy plus by square equals 0 is h of x square minus y square equals to a minus b into xy అని ప్రూవ్ చేయాలమ్మా. సో సేమ్ మళ్ళీ ఇక్కడ ఇచ్చిన పేర్ ఆఫ్ లైన్ పాసింగ్తో ఆర్జిన్ అమ్మ. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇట్ రిప్రజెంట్స్ సో ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy plus by square equal 0 represents the lines, two lines L1x plus M1y equal 0 and L2x plus M2y equal 0 నమ్మ. సో మనకి ఇచ్చిన పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ నుంచి మనం ఇవి రాయడం మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా. దీని నుంచి మనకు L1 L2 M1 M2 అండ్ L1 M2 ప్లస్ L2 M1 వస్తాయమ్మా. ఓకే, సో నౌ దెన్ ax square ప్లస్ 2hxy ప్లస్ by square is equals to L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y. ఓకే, so now L1 L2 x square we get here, L1 M2 plus L2 M1 into xy plus M1 M2 y square amma. Okay, so on comparing both sides, then we get here a equals to L1 L2, 2h equals to L1 M2 plus L2 M1 and b equals to M1 M2. ఓకే, సో నౌ ఇప్పుడు మనకి ది పేర్ ఆఫ్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ లైన్స్ కావాలమ్మా. సో ది ఈక్వేషన్ ఆఫ్ ది పేర్ ఆఫ్ బైసెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ది ఈక్వేషన్ ఆఫ్ pair of bisectors, okay, of angles is L1x plus M1y by under root of L1 square plus M1 square is equals to plus or minus L2x plus M2y by under root of L2 square plus M2 square amma. Okay na? Now on squaring both sides, what we get here, see here. Okay, so L1x plus M1y whole square we get here by square root square cancel and L1 square plus M1 square we get here, that equals to plus or minus ante plus avutama L2x plus M2y whole square equals by square root cancel ayipothe L2 square plus M2 square we get only. So that implies, now cross multiply, L1x plus M1y whole square into L2 square plus M2 square equals to L2x plus M2y whole square into L1 square plus M1 square. Then L1 square plus M1 square we get it. Okay, now whole square is same అవుతుంది a plus b whole square కాబట్టి L1 square x square plus M1 square y square plus 2L1 M1 xy into L2 square plus M2 square as it is amma, that equals to same L2 square x square a plus b whole square కాబట్టి M2 square y square plus 2L2 M2 xy into L1 square plus M1 square. Okay, now multiply it is L1 square L2 square x square multiply చేస్తే plus L1 square
m2 square x square plus l2 square m1 square y square plus m1 square m2 square y square. ఇది అయిపోయిందమ్మా. లాస్ట్ మిగిలింది ఇది ఒకటి. ఏమవుతుంది 2l1 l2 square m1 xy ప్లస్ 2l1 m1 m2 స్క్వేర్ xy. ఇది ఎలా సైడ్ వచ్చిందమ్మా. ఆర్హెచ్ఎస్లో ఏమొస్తుంది ఇంకా సేమ్ ఆర్హెచ్ఎస్లో కూడా ఇలాగ వేస్తే ఈక్వల్స్ టు l1 స్క్వేర్ l2 స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ l2 స్క్వేర్ m1 స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ l1 స్క్వేర్ m2 స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ m2 స్క్వేర్ y స్క్వేర్. ఇది అయిపోయింది. దీంతో మళ్ళీ లాస్ట్ 2l1 స్క్వేర్ l2 m2 xy ప్లస్ 2l2 m1 స్క్వేర్ m2 xy. సో ఇలా వచ్చిందమ్మా మనం మల్టిప్లై చేస్తే. ఓకేనా. సో ఇప్పుడు మల్టిప్లై చేసిన తర్వాత ఏమేమి క్యాన్సిల్ చేసి చూసుకున్నట్లయితే సో ఇక్కడ l1 l2 రెండు ఉన్నాయమ్మా. l1 l2 x స్క్వేర్ ఉంది, ఇక్కడ l1 l2 x స్క్వేర్ ఉంది బోత్ సైడ్స్. కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు బోత్ సైడ్స్. క్లియర్. సో దెన్ ఆఫ్టర్ l1 స్క్వేర్ m2 స్క్వేర్ ఉంది, l2 స్క్వేర్ m1 స్క్వేర్ ఉందమ్మా. ఇవి రెండు డిఫరెంట్ కాబట్టి ఇవి రెండే క్యాన్సిల్ చేయొద్దు. ఇంకా l2 m1 ఉంది, l1 m2 ఉంది, ఇవి రెండు క్యాన్సిల్ చేయొచ్చు. m1 స్క్వేర్ m2 స్క్వేర్ y స్క్వేర్ ఇవి రెండు క్యాన్సిల్ చేయొచ్చమ్మా. ఓకేనా. సో ఇక రిమైనింగ్ ఏమైనా క్యాన్సిల్ చేసేటివి అంటే ఏం కూడా క్యాన్సిల్ చేసేందుకు లేవమ్మా. ఓకే. సో ఓన్లీ y స్క్వేర్కు l1 l2 x స్క్వేర్కు l1 l2 y స్క్వేర్కి m1 m2 క్యాన్సిల్ అయిపోయినామ్మా. రిమైనింగ్ వాల్యూస్ లోపల x స్క్వేర్ కోడ్స్ని y స్క్వేర్ కోడ్స్ని ఒక సైడ్ తీసుకురావాలి, xy కోఆర్డినేట్స్ని ఒక సైడ్ తీసుకురావాలమ్మా. ఓకేనా. ఎందుకంటే మనకు ఆన్సర్ లోపల h ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఉంది ఈక్వల్స్ టు a మైనస్ b ఇంటూ xy ఉంది. అంటే xy ఒక దిక్కు ఉంటుంది, x స్క్వేర్ y స్క్వేర్ ఒక దిక్కు ఉంటున్నట్టు. ఓకేనా. సో నౌ l1 స్క్వేర్ m2 స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ l2 స్క్వేర్ m1 స్క్వేర్ y స్క్వేర్. ఇక్కడ xy ఉందమ్మా, ఇక్కడ కూడా xy ఉంది. ఇవి రెండింటిని తీసుకెళ్తే మైనస్ అవుతాయి. ఇక్కడ x స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది, y స్క్వేర్ ఉంది. ఈ తీసుకురండి మైనస్ l2 స్క్వేర్ m1 స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ l1 స్క్వేర్ m2 స్క్వేర్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ xyలని తీసుకొస్తే మైనస్ అవుతాయి కదా. ఇక్కడ ఏంటి 2l1 స్క్వేర్ l2 m2 xy ప్లస్ 2l2 m1 స్క్వేర్ m2 xy మైనస్ ఇవి 2l1 l2 స్క్వేర్ m1 xy ప్లస్ మైనస్ l1 m1 m2 స్క్వేర్ xy. సో ఇలా వచ్చిన తర్వాత సో x స్క్వేర్ కామన్ తీస్తే l1 స్క్వేర్ m2 స్క్వేర్ మైనస్ l2 స్క్వేర్ m1 స్క్వేర్ వస్తాము. సో అదేవిధంగా y స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ l1 l2 కాబట్టి మైనస్ వస్తాం, ఇటు వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి y స్క్వేర్ కామన్ తీస్తే l2 m1 l2 స్క్వేర్ m1 స్క్వేర్ మైనస్ l1 స్క్వేర్ m2 స్క్వేర్ వి గెట్ హియర్ దట్ ఈక్వల్స్ టు ఈ రెంట్లో కామన్ ఏమి చేయొచ్చు 2l1 l2 xy l1 l2 xy కామన్ తీస్తే l1 l2 వెళ్ళిపోయింది, l1 ఉంటుంది m2 l1 xy. ఓకేనా. సో l1 l2 2xy మాత్రమే కామన్ చేద్దాము. తర్వాత మనం ఇది సింప్లిఫై చేసుకోవచ్చు. 2xy ఆఫ్ l1 స్క్వేర్ l2 m2 ప్లస్ l2 m1 స్క్వేర్ m2 మైనస్ l1 l2 స్క్వేర్ m1
మైనస్ L1 M1 M2 స్క్వేర్ అమ్మ, ఇలా ఉంటుంది. ఓకేనా, ఓన్లీ 2xy కామన్ తీస్తే క్లియర్. సో దీని తర్వాత ఎక్స్ స్క్వేర్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచి L1 స్క్వేర్ M2 స్క్వేర్ మైనస్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ కామన్ తీసినప్పుడు ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి మైనస్ కామన్ తీస్తే అయిపోతుంది. మైనస్ y స్క్వేర్ ఆఫ్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ అవుతుంది మైనస్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ అవుతాము. మైనస్ కామన్ తీస్తే ఇట్లా అంటే రెండు సేమ్ వచ్చినాయి, రెండు సేమే. ఓకేనా, మైనస్ కామన్ తీస్తే రెండు సేమ్ వచ్చినాయి. ఓకేనా, దట్ ఈక్వల్స్ టు 2xy తర్వాత 2xy తర్వాత సో ఈ రెంట్లో మనకి L1 L2 కామన్ తీస్తే ఇప్పుడు L1 L2 కామన్ తీసినాము. L1 L2 ఇందులో ఉంది అంటే ఏమవుతుంది, L1 L2 కామన్ తీస్తే L1 M2 ఉంటుందమ్మా. L1 M2 ఇందులో L1 L2 వెళ్ళిపోతే L1 L2 M1 ఉంటాము మైనస్ L2 M1. ఓకే, సో నెక్స్ట్ ప్లస్ M1 M2 కామన్ తీయండి అమ్మ. ఈ రెంట్లో M1 M2 కామన్ తీస్తే M1 M2 వెళ్ళిపోయింది, ఇక్కడ ఇంకో M1 ఉంటుంది, L2 ఉంటుంది అంటే L2 M1 మైనస్ M1 M2 వెళ్ళిపోతే L1 M2 ఉంటుందమ్మా. L1 M2 కదా. సో ఇందులో కూడా మైనస్ కామన్ తీస్తే మైనస్ M1 M2 కామన్ తీస్తే L1 M2 L2 M1 వస్తామమ్మా. L2 M1 ఓకేనా. సో ఇప్పుడు మనకు కామన్ తీయాల్సింది ఏంటంటే సో L1 M2 స్క్వేర్ LHSలో L1 M2 స్క్వేర్ మైనస్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ x స్క్వేర్ ఉంది మైనస్ ఇక్కడ ఏముంది y స్క్వేర్ ఉందమ్మా. సో దట్ ఈక్వల్స్ టు 2xy ఆఫ్ ఇక్కడ ఏముంది L1 M2 మైనస్ L2 M1 కామన్ తీయచ్చు కదా. L1 M2 మైనస్ L2 M1 కామన్ తీసినాం. ఓకే, ఏముంటుంది L1 L2 మైనస్ M1 M2 ఉంటుందమ్మా. ఓకే, సో నౌ దీన్ని ఏమి రాయచ్చు మనం అంటే L1 M2 మైనస్ L2 M1 ఇంటూ L1 M2 ప్లస్ L2 M1 రాయచ్చమ్మా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, దట్ ఈక్వల్స్ టు 2xy ఆఫ్ L1 M2 L2 M1 యాజ్ ఇట్ ఈజ్. ఓకే, ఇంటూ ఇది L1 L2 అంటే ఏ రాయొచ్చు మైనస్ M1 M2 అంటే బి రాయొచ్చమ్మా. సో బోత్ సైడ్స్ ఇది L1 M2 మైనస్ L2 M1 క్యాన్సల్ చేసేయచ్చు. సో ఇది ఏం రాయొచ్చు మనం 2h రాయొచ్చమ్మా. L1 M2 ప్లస్ L2 M1 ఏమొచ్చు 2h రాయొచ్చు. 2h ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వస్తుంది. దట్ ఈక్వల్స్ టు 2xy ఆఫ్ ఏ మైనస్ బి వస్తామా. సో బోత్ సైడ్స్ 2 క్యాన్సల్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏంటి మనకు కావాల్సిన ఆన్సర్, h ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ xy. ఏ మైనస్ బి ఇంటూ xy అమ్మా. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్ అమ్మా. క్లియర్, దిస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్. ఓకే.